రెండో రోజు గాంధీ భవన్లో కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. నిన్న రోజంతా 17 లోక్సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకోగా ఇవాళ 17 పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయం తీసుకుంది. ఈ నెల 21న ఏఐసీసీకి కురియన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడానికి, ఓడిన సీట్లలో ఓటమికి కారణాలపై విచారణకు ఏఐసీసీ నియమించిన 3 సభ్యుల కురియన్ కమిటీ రెండో రోజు జిల్లాల వారీగా పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించింది. కరీంనగర్లో ఓటమికి ఎన్నికలకు కేవలం 16 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, బీజేపీ ప్రధాని మోదీ సభతో 4 నెలల ముందే ప్రచారం ప్రారంభించడం, శ్రీరాముడి అక్షతల పంపిణీ వంటి అంశాలు పార్టీ ఓటమికి కారణమని ఆ జిల్లా నేతలు కురియన్ కమిటీకి వివరించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కమిటీ సభ్యులు ప్రశ్నలు వేశారని, బూత్ల వారీగా ఫలితాల వివరాలు అందించామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో మెజార్టీ రావడం పట్ల అభినందనలు తెలిపారని, మెజార్టీ రావడానికి కారణం బీఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేకతతోనే మెజార్టీ ఓట్లు వచ్చాయని కురియన్ కమిటీకి వివరించామన్నారు. నా నియోజకవర్గం రిజల్ట్స్ ఎమ్మెల్యేలో ఎట్లా వచ్చినాయి, ఎంపీ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి, దానికి కంపారిజన్ వాడు అడిగారు. నేను మా బూత్ వైజ్ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయో 2 కోదాడు, ఇటు హుజూర్నగర్ కూడా వారికి అందజేసి వచ్చాను. చాలా మంచి మెజారిటీ తెప్పించారని కూడా వారు మమ్మల్ని అభినందించారు. నిజామాబాద్ లో పార్టీ పరిస్థితులపై కురియన్ కమిటీకి వివరించామని ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ కు 17,000 మెజార్టీ వచ్చిన విషయాన్ని కమిటీకి చెప్పినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఓట్లు తేడా ఇంత, కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎట్లా జరిగింది, పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్ అండ్ నిజామాబాద్ పార్లమెంట్లో ఏం జరిగిందని చెప్పినారు. నా కాన్స్టిట్యున్సీ మట్టుకే క్వశ్చన్ వేసినారు. నిజామాబాద్లో నాకు 60,000 ఓట్లు వచ్చినుండే అసెంబ్లీలో, బట్ పార్లమెంట్లో 96,000 అంటే 36,000 ఓట్లు పెరిగినాయి మాకు. అంటే 17,000 మెజారిటీ నిజామాబాద్ అర్బన్లో పార్లమెంట్ చూపించినాను. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్ వినిపించిందని, తాను ఇన్ఛార్జిగా వెళ్లాక గాలి కాంగ్రెస్ వైపు మళ్లిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనతో కలిపి 6 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడంతో 2 లక్షల మెజార్టీ వచ్చిందన్నారు. 6 ఎమ్మెల్యేలము, అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, 7 కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బుర్నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారనే టాక్ ఉండే. నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం. ఎందుకంటే ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 40,000 మెజార్టీ వచ్చింది. అదే పార్లమెంట్కి వచ్చేసరికి 54,000 మెజార్టీ తీసుకొచ్చింది. అంటే నెల రోజుల పాటు రాత్రింబగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా 6 అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఎంపీ క్యాండిడేట్ ఎమ్మటి రాత్రింబగలు కష్టపడ్డాం కాబట్టి ఆ గెలుపు